హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమ్మ చేతి వంట. ఈరోజు మన వీడియోలో గోదావరి స్టైల్ కట్టి పరుగుల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నా. ఎక్కువ మసాలాలు ఉపయోగించకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గట్టి పరుగులను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని నీచు వాసన రాకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని శుభ్రం చేసుకున్న గట్టి పరుగులని వేసుకోవాలి. వీటిని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం వలన చేపలకి ఉప్పు కారం పడుతుంది. ముక్క అనేది చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటికీ పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ చేపల్లో మనం కారం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఆనియన్ పేస్ట్కి సరిపడగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఉడుకుతుంది. అప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎక్కువ గరిటతో కలపకండి, ముక్క అనేది మళ్ళీ చెదిరిపోతుంది. ఇలా స్లోగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బౌల్ ఉంది కదండి, అందులో కొంచెం వాటర్ వేసుకోండి. అందులో ఉప్పు కారం ఉంటుంది కదా, నేను వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది, అందుకని చెప్తున్నా. ఇలా ఉడికే టైంలో మామిడికాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మామిడికాయ అయితే సరిపోతుందండి, పులుపుని బట్టి చూసి వేసుకోండి. ఇలా ఒక 3 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. మామిడికాయ ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి గరిటె పెట్టకుండా ఇలా తిప్పుతూ కలుపుకోవాలి. చేపలు వేసేటప్పుడు గరిటె పెట్టి కలుపుకోవచ్చు, కానీ ఇంకా ఉడికిన తర్వాత గరిటె పెట్టి కలపకూడదండి, ముక్క చెదిరిపోతుంది. ఈ విధంగానే పట్టుకొని కలపండి. అంతేనండి, చూడండి, ఆయిల్ అనేది పైకి ఇలా తేలుతుంది. ఇప్పుడు చేప కూర రెడీ అయిపోయింది. చూడండి, ముక్క అనేది ఎంత బాగా ఉడికిందో. ఇగురు కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మామిడికాయ ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. అంతేనండి, కట్టి చేపల ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.